హలో అందరికీ నమస్కారం. తెలుగుదనం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన వీడియోలో కొన్ని వెండి వస్తువులు చూపించబోతున్నాను. వెండి పూజా సామాగ్రి అలాగే విగ్రహాలు ఇవన్నీ అనమాట. చిన్న అత్తయ్య గారు అమ్మాయి వాళ్ళ ఇంటి గృహప్రవేశం కోసం తీసుకున్నారు. అవి ఎక్కడ తీసుకున్నారు, ఎంత కాస్ట్ అయింది అన్నీ కూడా డీటెయిల్గా ఈరోజు మన వీడియోలో షేర్ చేయబోతున్నాను. మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. చూసి మీరు కూడా హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉండే వాళ్ళు అయితే ఆ షాప్కి వెళ్ళి ఒకసారి చూడండి. ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి ఆ షాప్లో. అవన్నీ కూడా డీటెయిల్గా ఈరోజు మన వీడియోలో చూపిస్తాను క్లియర్గా. ఫస్ట్ నేను చూపిస్తున్న ఐటమ్ అయితే ఈరోజు మన వీడియోలో వెండి ఆవు దూడ అనమాట. చాలామంది ఇప్పుడు ఎక్కువగా గృహప్రవేశాలకు వెండి ఆవును కొనేసుకుంటున్నారు. ఎందుకంటే 5th ఫ్లోర్లోనో 6th ఫ్లోర్లోనో మన ఫ్లాట్ ఉంటే అక్కడ వరకు ఆవు రావడం కష్టం కాబట్టి, సో గృహప్రవేశానికి మనం సాంప్రదాయ ప్రకారం కంపల్సరీగా ఆవు వాడతాం కాబట్టి ఇలా వెండి ఆవు తీసేసుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చి సీతారాములు, ఆంజనేయ స్వామి, లక్ష్మణ స్వామి అనమాట. ఈ విగ్రహం కూడా చాలా బాగుంది. 3D అని చెప్పారనమాట వీళ్ళు షాప్ వాళ్ళు. వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉంది. దీని ప్రైస్ ఆల్మోస్ట్ 13,000 వరకు పడింది. ఆవు అయితే 11,000 చేంజ్ అలా పడింది అనమాట. సో ఈ షాప్లో ఏంటంటే మనకి మేకింగ్ ఛార్జెస్ అవన్నీ తగ్గించడం వల్ల మనకి కాస్ట్ తగ్గింది, కానీ యాక్చువల్గా దీని కాస్ట్ ఎక్కువే ఉంటాయి. ఇవి 108 వెండి పూలు. మనం పూజలు చేసుకున్నప్పుడు నామాలు చదువుతూ ఒక్కొక్క పువ్వు పూజ చేస్తాం కదా, దానికోసం అనమాట. అలాగే మనం అగరత్తులు పెట్టుకోవడానికి ఉపయోగించే అగరత్తుల స్టాండు, ఇలా అన్ని ఐటమ్స్ కూడా పూజకి నిత్యం ఉపయోగించేవి, అలాగే అప్పుడప్పుడు ఉపయోగించేవి కూడా తీసుకున్నారనమాట. పంచిపాత్ర, ఉద్దరిని ఇవన్నీ కలిపి ఇప్పుడు నేను చూపించినవన్నీ కలిపి టోటల్గా వెయిట్ ఎంత వచ్చినాయో చెప్తాను, విడివిడిగా కాకుండా. అలాగే ప్రసాదం పెట్టుకోవడానికి చిన్న గిన్నెలు అనమాట. రోజు పూజ చేసుకున్నప్పుడు మనం నైవేద్యం పెడతాం కదా, వాటి కోసం. ఇదేమో శివలింగానికి అభిషేకం చేసుకోవడానికి చిన్న వెండి బిందె అనమాట. ఇది కూడా భలే ఉంది చూడ్డానికి. నోములు వ్రతాలు చేసుకున్నప్పుడు మనం కొబ్బరికాయ జాకెట్ ముక్క పెట్టుకుని కలసం పెట్టుకుంటాం కదా, దానికోసం ఒక వెండి చెంబు తీసుకున్నారు అనమాట. ఇది కూడా ఎక్కువ డిజైన్లా కాకుండా సింపుల్గా ఉండేది తీసుకున్నారు. అలాగే మనం నిత్యం దీపారాధన చేసుకోవడానికి ఉపయోగించే దీపారాధన కుందులు. ఇదేంటంటే పసుపు వినాయకుని పెట్టుకుంటాం కదా పూజలప్పుడు, తమలపాకు వేసుకుని, దానికోసం అనమాట. అలాగే ఇలాంటివి 4 గిన్నెలు తీసుకున్నారనమాట. పసుపు, కుంకుమ, అక్షింతలు, విభూది వేసుకోవడానికి. అక్షింతల గుర్తులా కాకుండా ఈ గిన్నెలు ఎందుకు తీసుకున్నారంటే మనకి క్లీన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అక్షింతల గుర్తు అంటే ఎక్కువ డిజైన్ అది ఉంటుంది కాబట్టి మనం రోజు వాడుకున్నా లేదంటే ఎప్పుడైనా పూజలప్పుడు వాడుకున్నా కూడా క్లీనింగ్కి ఈజీగా ఉంటుంది. ఇది గంధం గిన్నె. అలాగే హారతులు వెలిగించుకునేది అనమాట. ఇవన్నీ కూడా 1 కేజీ వెయిట్ వచ్చినాయి అనమాట. 85,000 అలా పడింది ఇప్పుడున్న కాస్ట్ని బట్టి. ఇది వచ్చి అగరబత్తి స్టాండే. ఫస్ట్ చూపించింది రోజు వాడుకునేది అనమాట. ఇదేంటంటే ఇప్పుడు కొన్నది కాదు, అంతకుముందు ఇంట్లో ఉన్న వస్తువే. ఒకసారి మోడల్ బాగుంది కదా అని మీకు చూపిస్తున్నాను. చాలామందికి ఇది ఐడియా ఉండే ఉంటుంది. దీన్ని మనం అవసరం లేనప్పుడు ఇలా తీసేసుకుని చక్కగా ప్యాక్ చేసుకుని లోపల పెట్టేసుకోవచ్చు. అలాగే తన దగ్గర ఉన్న వెండి గ్లాసుల కలెక్షన్ అనమాట. ఇవన్నీ కూడా మనం పంచామృతాలు వేసుకోవడానికి వాటన్నిటికీ యూజ్ అవుతుంది. ఈరోజు నేను చూపించిన వెండి వస్తువులన్నీ కూడా ఏ షాప్లో తీసుకునే ఏంటి అనేది నేను ఒకసారి చూపిస్తాను. ఇది కూడా పాత గ్లాస్ కాబట్టి డిజైన్ కానీ అదంతా కూడా బాగుంది, తెలుస్తుంది కదా డిజైన్ మీకు. రాజేంద్ర గోల్డ్ ప్యాలెస్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి మనకి 2 బ్రాంచ్లు ఉంటాయన్నమాట. ఇది నర్సాపురంలో ఒక బ్రాంచ్ ఉంటుంది, అలాగే రెండో బ్రాంచ్ వచ్చి మనకు కుక్కట్పల్లిలో ఉంటుంది. రాజేంద్ర జ్యువెల్ ప్యాలెస్ ప్రైవేట్ లిమిటెడ్. ఇక్కడ మీకు ఫోన్ నెంబర్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఎవరికైనా కావాలంటే మీరు ఒకవేళ ఈ సరౌండింగ్స్లో ఉండే వాళ్ళైతే వెళ్ళి చూడొచ్చు. షాప్లో అయితే ఇంకా చాలా కలెక్షన్ ఉందన్నమాట. షాప్ కూడా ఎప్పుడు బిజీగా అనిపిస్తుంది. చాలా ఎక్కువ మందికి కూడా నచ్చే మోడల్స్ ఉంటాయి అక్కడ. గోల్డ్ కూడా ఉంటాయి ఆ షాప్లో, చాలా ఐటమ్స్ ఉంటాయి. కాబట్టి ఎవరైనా ఒకసారి వెళ్ళి చూసుకోండి నచ్చినవి.